మరి ఎన్నో గృహాలు ఎన్నో మరి పరిస్థితులు విరిగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. And mental institutions are crowded with broken people. అనేక సందర్భాలలో ఎన్నో సంస్థలు కూడా మరి విరిగినటువంటి హృదయాలతో కలిగినటువంటి వారు నడిపించడం కూడా చూస్తూ ఉంటున్నాం. And prisons are overflowing with those who have broken the law. Prisons are overflowing. మరి చెరసాలన్నీ కూడా విరిగినటువంటి హృదయాలతో నింపబడుచు ఉన్నది. What about you today? ఈ దినాన నిన్ను గురించినటువంటి సత్యం ఏమిటి? Are you broken? నీవు విరిగినటువంటి నలిగినటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా? What is the cause of your broken heart? నీ యొక్క విరిగినటువంటి హృదయానికి ఏ విధముగా మరి మార్పు చెందుకోగలవు? You may be going through a lot of pain and struggles and confusions in your life. నీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మరి సమస్యలతోనూ లేక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉండవచ్చును. You may be facing financial difficulties, problems from your family, problems from the society. నీవు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, మరి వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. Whatever the cause that you are going through, let me tell you, we have a solution in Jesus Christ. ఒక విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎలాంటి పరిస్థితుల ద్వారా మీరు విరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటన్నిటికీ పరిష్కారం కలుగు చేయడానికి రక్షకుడైన యేసు అన్నవాడు ఉన్నాడు. Why we have so much sorrow in the world? మన యొక్క లోకములో ఎందు నిమిత్తమై మనము దుఃఖము కలిగి జీవిస్తూ ఉంటున్నాం. Bible gives us an answer for that. బైబిల్ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథము దానికి సమాధానము చెబుతూ ఉన్నది. Genesis chapter 3 verses 16 and 17 says, మరి ఆదికాండము 3వ అధ్యాయము 16, 17 వచనాలు సెలవిస్తూ ఉన్నది. God was telling to woman, to Eve, I will greatly multiply your sorrow. I will greatly multiply your sorrow. మరి అక్కడ దేవుడు యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే నేను మిమ్మల్ని అధికము చేసేదనని వాక్యం చూస్తూ ఉంటున్నాం. God was telling to the husband Adam that in sorrow you shall eat and on all the days of your life. మరి అక్కడ ఆదాముతో దేవుడు చెబుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే నీవు ప్రయాసపడి నీ యొక్క జీవిత కాలం అంతా కూడా నీవు ప్రయాసపడి జీవించదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. So here we understood that sorrow and sin is connected. మరి ఇక్కడ గమనించినట్లయితే దుఃఖము అన్నది పాపము అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. There is sorrow and broken hearted people in the world because of sin. ఈ లోకములో దుఃఖములో ఉన్నవారు వేదనలో ఉన్నవారు ఉంటున్నారు. కారణం ఏమనగా అది పాపము. Bible has much to say about sin and the sins of mankind. బైబిల్ అనేక విషయాలు పాపమును గురించి మనుషుని యొక్క స్థితిగతుల గురించి తెలియజేస్తూ ఉన్నది. Bible says all are dead in trespasses and sin. మరి అందరూ కూడా పాపములో ఉంటున్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. And 2000 years before, God has given us a provision, and if you believe in Jesus Christ, you have salvation. మరి 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఒక గొప్ప నిరీక్షణ వాగ్దానమును మనకు కలగజేసిన వాడై ఉంటున్నాడు. అదే విధంగా ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఈ పాపము నుండి ఈ దుఃఖము నుండి విడుదల కలుగజేసిన వాడై ఉంటున్నాడు. This is the time when God is graciously receiving sinners to himself, and only through him salvation is possible. మరి అక్కడ గమనించినట్లయితే పాపము చేసినటువంటి వారందరినీ కూడా తన యొక్క కృప చేత తన చెంత చేర్చుకొని వారికి ఆ పాపము నుండి విడుదల కలుగు చేస్తూ ఉంటున్నాడు. If anyone listening me today, if you are not a born again Christian, will you take this advantage of receiving Jesus today in your life? ఒకవేళ నీ జీవితంలో ఇంకనూ ప్రభువుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే లేక రక్షణ లేనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఇది ఒక గొప్ప సమయం అయి ఉన్నది క్రీస్తుని స్వీకరించడానికి. Bible says, whoever shall call on the name of the Lord shall be saved. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క నామమున మరి పిలువబడతారో వారు రక్షించబడతారు. You have an opportunity to come to Jesus today, right now.
మరి ఈ దినమున ఇప్పుడే క్రీస్తు చెంతకు చేరుటకు నీకు అవకాశం ఇస్తూ ఉంటుంది. Bible says, for God so loved the world and he gave his only begotten son, and whosoever believes in him should not perish but receives eternal life. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవమును పొందుకొనుదురని. And if you believe him, you will have eternal life. మరి ఎవరైతే నీవు ఆయనను విశ్వాసం ఉంచినట్లయితే నీకు నిత్య జీవం ఉన్నది. Salvation for the broken hearted people, for you and for me, God is available for everyone. రక్షణ ఎవరికి అంటే వెలిగి నలిగినటువంటి హృదయము గల వారికి. అది నీకు కావచ్చు, నాకు కావచ్చు. Bible says Jesus Christ came into the world to save the sinners. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ఈ లోకమునకు పాపులను రక్షించుటకై వచ్చి ఉన్నాడు. Bible says in the fullness of time God sent forth his son, born of a woman and born under the law. మరి బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, క్రీస్తు యేసు మరి రక్షకుడుగా స్త్రీ కన్య గర్భమందు జన్మించిన వాడై ఉంటున్నాడు. And if you believe in that Jesus Christ, you have salvation. ఆ క్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ ఉన్నది. Why we need salvation? మనకెందుకు రక్షణ అవసరమై ఉన్నది? Because all are sinners. ఎందుకనగా మనమందరం పాపులమే. Because all are sinners, we need a savior. మనమందరం పాపులము కనుక మనకు రక్షకుడు అవసరమై ఉన్నాడు. That savior is Jesus Christ. ఆయన క్రీస్తు, రక్షకుడైన క్రీస్తు అయి ఉంటున్నాడు. There is no other savior in the world. ఈ లోకములో ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. Only through Jesus salvation is possible. క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమవుతూ ఉన్నది. Bible says all are under sin. మా బైబిల్ సెలవిస్తుంది, అందరూ పాపము చేసిన వారై There ఉంటున్నారు. is no righteous, no one, not even one. All have sinned and come short of the glory of the Lord. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. All have sinned, includes you and me. Everyone are sinners and we need a savior. అందరూ పాపం చేసిన వారై ఉంటున్నాము. నీవు నేను మనమందరం కలిసి పాపం చేసి ఉంటున్నాం కనుక మనకందరికి కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడు. At the same time, Bible says the wages of sin is death. అలాగే మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే పాపం వల్ల వచ్చు జీతము మరణము. Sin brought death to humanity. మరి పాపము అనేటువంటిది మనుష్య జాతికి మరణమును సంపాదించింది. And it is appointed once to die and to face the judgment seat of God. ప్రతి వాడు కూడా ఒకసారి మరణించవలసిన వాడై ఉంటాడు. ఆ పిదప వారికి తీర్పు ఉన్నది. And Bible gives us hope. If you believe in him, you have salvation. మరి బైబిల్ ఒక గొప్ప నిరీక్షణ కలుగజేస్తూ ఉంటుంది. ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ ఉన్నది. One day we all are going to stand before our Jesus Christ. ఒకనొక దినమున మనమందరము కూడా క్రీస్తు ఎదుట నిలవబడవలసిన వారమై ఉన్నాం. And if you are not a believer, he will throw you into the lake of fire. ఒకవేళ నీవు రక్షణ లేనివాడుగా ఉన్నట్లయితే, క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ఆ యొక్క అగ్నిగుండంలోనికి పడవేయబడతావు. So today you have this invitation. If you believe in him, open your heart and believe in him, you have salvation. మరి ఈ దినమున ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు కలుగజేస్తూ ఉంటున్నాడు. అదే విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షించబడదవు. So dear ones, we urge you to flee from the wrath of God. మరి దేవుని యొక్క ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవలసిన వారమై ఉన్నాం. God has no pleasure to kill you. God has no pleasure to throw you to eternal hellfire, but you have salvation. మరి దేవుడు ఎన్నడూ కూడా మనలను ఆ యొక్క నరకాగ్నిలో తోసివేయాలని చెప్పి ఆయన ఎన్నడూ కూడా ఇష్టపడేవాడు కాదు. కానీ ఆయన మనల్ని రక్షించుటకు ఇష్టపడుతున్న దేవుడై ఉంటున్నాడు. Bible says the Son of God became the Son of Man. మరి మనుష్య కుమారుడు, మరి దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. This is the mystery of God. అది దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యమై ఉన్నది. God was manifested in the flesh. మరి దేవుడు మనుషుని ఆ యొక్క మాంసరీతిగా చేశాడు. So if you believe in that Jesus Christ, you have salvation. ఆ క్రీస్తుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ ఉన్నది. So Jesus Christ is saying that the Spirit of the Lord is upon me. మరి దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. He anointed me to preach the gospel. దేవుని యొక్క సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడని వాక్యం Because salvation సెలవిస్తుంది. is possible only through Jesus Christ. మరి క్రీస్తు ద్వారా మాత్రమే ఈ రక్షణ సాధ్యమై ఉన్నది. For the Savior Jesus Christ is available for you
and for me. రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఇప్పుడు ఆయన మనకు దొరకువాడై ఉంటున్నాడు. Do not wait for the next day. Do not wait for the next day. రేపటి కొరకు ఏమాత్రం కూడా కనిపెట్టకు. You may be saying that I am a part of a church, I am attending a church, and I am very active in the church. మరి ఒకవేళ నువ్వు ఈ విధంగా తలచవచ్చు, నేను ఎల్లప్పుడూ చర్చికి వెళ్ళే వ్యక్తిగా ఉంటున్నాను, చర్చిలో అనేక కార్యాలు చేస్తూ ఉంటున్నాను, చాలా ఉత్సాహముతో దేవుని కార్యాలు మందిరంలో నేను జరిగిస్తున్నానని నీవు అనవచ్చు. Your membership in the church is not the guarantee for your salvation. ఆ యొక్క నీవు సంఘానికి మందిరానికి నీవు వెళుతున్నంత మాత్రాన నీ రక్షణకు ఏమాత్రము కూడా వాగ్దానం లేదు. You need to have the cleansing process through Jesus Christ. క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడటం అనేది అవసరమై ఉన్నది నీకు. Bible says Jesus